మన ఆహారంలో భాగంగా ఉపయోగించే పెరుగు ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. కానీ పెరుగు మన అందానికి, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చాలామందికి తెలీదు. తెలిసినా పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలీదు. మరి ఆలస్యం దేనికి? పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎలా చేస్తారు, దాని ఉపయోగాలేంటి ఓసారి చూద్దాం. పెరుగుతో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిసే సౌందర్యాన్ని పొందొచ్చు. ముఖ చర్మం పొడిబారితే పెరుగు ఫేస్ ప్యాక్ సహాయంతో మృదువుగా, అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇందుకోసం పెరుగు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూసేసేయండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ అవకాడో పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వండిన ఓట్ మీల్. వీటిని మిశ్రమంగా చేసుకుంటే పెరుగు ఫేస్ ప్యాక్ రెడీ. దీన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై చర్మం మండటం, కమిలిపోవటం వంటివి జరిగితే ఈ ప్యాక్ని ట్రై చేయండి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు చిన్నగా తరిగిన దోసకాయలు, 1 టేబుల్ స్పూన్ కలబంద, 1 టేబుల్ స్పూన్ తేనె, వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగిస్తే ఆశించిన రీతిలో ఫలితం తప్పకుండా ఉంటుంది. వేసవిలో ఆరెంజ్ పెరుగుతో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మెరిసే సౌందర్యాన్ని పొందొచ్చు. దీన్ని ఫేస్ స్క్రబ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. నారింజ తొక్కల్ని ఎండలో బాగా నానబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో వేసుకునే ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ కోసం 1 టీ స్పూన్ పెరుగుని 1 కప్లో తీసుకొని దీనికి 1/2 టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ కలుపుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మొటిమలుంటే కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్లా వేసుకొని 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మెరిసే చర్మం మీ సొంతం.